ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సరే, అయితే ఇది అడుగుతున్నాను అనుకోవద్దు. మీకు ఉదయకిరణ్ గారు రోజు కలిసేవారని చెప్పారు. ఉదయకిరణ్ గారు వచ్చి కలుస్తూ ఉండేవారని చెప్పారు కాబట్టి, అంటే ఒక పీక్ టైంకి వెళ్ళిన ఒక యంగ్స్టర్ హీరో చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా అవుదాం అనుకున్న హీరో ఎందుకు ఇలా డ్రాస్టిక్ చేంజ్ మీకేమైనా తెలుసా అసలు? అతనికి హైపర్ టెన్షన్ ఎక్కువ అండి. విపరీతమైన బీపీ లాగా వచ్చేస్తుంది. ఆ బీపీ లాగా వచ్చేసినప్పుడు మనిషి కంట్రోల్ కూడా ఉండడు లేడు. తర్వాత అప్పుడే మేమే మాట్లాడి ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేసి, ఓకే, ఆవిడ కూడా సొంత తమ్ముడు చూసినట్టుగా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తా, చాలా జాగ్రత్తగా చెప్పేది. నువ్వు ఇట్లా ఆవేశపడుతున్నావు, ఇలా ఆవేశపడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాగే అని చెప్పేవాడు. అన్నీ అమ్మేవాడు, మన దగ్గర చెప్పేవాడు. కానీ ఏదైనా వస్తే మూమెంట్ వస్తే ఆవేశపడిపోయావు. మరి అది యాక్చువల్గా చిరంజీవి గారు ఈ కుర్రాడు బాగున్నాడు, అప్కమింగ్లో ఉన్నాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కనపడతా ఉండేవాడు మొదటి సినిమాలో. ఇప్పుడు ఆయన కూడా సినిమాలు చూసి అభినందించేవాడు. ఆయన దగ్గర ఆ లక్షణం ఇప్పటికే ఉంది. అవును, ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తే బాగుందని అనుకుంటే వెంటనే హీరోకి, డైరెక్టర్కి, కెమెరామెన్కి అందరికి ఫోన్ చేయటం, చేసి చెప్పటం అవన్నీ ఉన్నాయి. అలా ఈయనకి కూడా చెప్పాడు. విన్నప్పుడు అయ్యో కలుస్తారు సార్ అని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుంటా, ఇదిగోండి సార్ కారు కొనుక్కున్నాను సార్ మొదటిసారిగా ఆయన కారు చూపించడం, అట్లా ఇవన్నీ చేసేవాడు. చూస్తే ఆయనకు అనిపించింది అనమాట, కుర్రాడు చాలా బుద్ధిమంతులాగా ఉన్నాడు, మంచి ఫ్యూచర్ ఉన్నట్టుంది, మన ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుంది కానీ ఆలోచన వచ్చినట్టు ఉంది ఆయనకి. ఆయన బహుశా అరవింద్ గారికి చెప్తారు కదా, ఆయనకి మరి ఆ రోజుల్లో ఆయనే కదా రైట్ హ్యాండ్. ఇద్దరు కలిసి అనుకుని ఓకే అనుకున్నారు కూడా అనౌన్స్ చేశారు. చేసా బాగుంది, అబ్బో బ్రహ్మాండం, ఇంతకంటే కావాల్సిందే ఉంది అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత మా ఇంటికి వచ్చిన రోజున కూడా అభినందించి చాలా మంచి మ్యాచ్, జాగ్రత్త, చాలా హ్యాపీగానే ఉన్నారు. తర్వాత ఇక అది అప్సెట్ అవటం, సినిమాలకు వచ్చి ఇది అవటం, ఇక ఆ హైపర్ టెన్షన్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఆ రోజున సూసైడ్ చేసుకుని చాలా బాధపడ్డాం. ఏదో ఫ్యామిలీ మెంబర్ పోయినంత బాధపడ్డాను.